రాజేంద్రనగర్లో అక్షర స్కూల్ వ్యవహారం కలకలం రేపుతోంది. కిస్మత్పూర్లోని ఆ స్కూల్ ఇంటర్నేషనల్ కేంబ్రిడ్జ్ పేరుతో అక్రమ వసూళ్లకి పాల్పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతి 8వ తరగతి వరకే ఉన్న 10వ తరగతి వరకు అడ్మిషన్లు కొనసాగిస్తూ నిబంధనలు తొంగలో తొక్కారని విద్యార్థి సంఘాలు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశాయి. విద్యాశాఖ అధికారులు రోజుకి 10,000 జరిమానా విధించినా యాజమాన్యం పట్టించుకోకుండా అడ్మిషన్లు యథేచ్ఛగా కొనసాగిస్తుండటంపై తల్లిదండ్రుల ఆగ్రహం పెరుగుతోంది. చదువు కాదు వ్యాపారం అంటూ ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారా లేక అక్రమాలు ఇలాగే సాగుతాయా అన్నది ప్రశ్నగా మారింది. ఇవ్వండి డైలీ 10,000 రూపాయలు డీవీ గారు డైలీ మనం యాక్చువల్గా సీజ్ చేయాలి ఇది ఈరోజు. కాకపోతే పిల్లలు దృష్టిలో పెట్టుకుని డీఓ గారు ఏంటంటే వాళ్ళ రోడ్డు మీద పడతారని ప్రొసీడ్ ఏముంటుంది అది చెప్పండి. పిల్లల పరిస్థితి మేడం వీళ్ళు ఏంటంటే రాజకీయ నాయకుల నుంచి తర్వాత మాకు ప్రెజెస్ ఎక్కువ రౌడ్ షీటర్లకి వెళ్ళి వీళ్ళంతా ఫోన్లు ఎదికి బేదిచ్చిన వీళ్ళంతా ఇది ఫైనల్ నోటీస్ సోదార్ నోటీస్ ఇవన్నీ కూడా పెట్టుకోవట్లేదని ఇప్పుడు మనకు 10,000 రూపాయలు డైలీ వేస్తున్నట్టు కూడా ఒకటి నోటీస్ సర్వ్ అయ్యింది డీఓకి వెళ్ళి. ఇవ్వండి డైలీ 10,000 రూపాయలు డీవీ గారు డైలీ మన యాక్చువల్గా సీజ్ చేయాలి ఇది ఈరోజు. కాకపోతే పిల్లల దృష్టిలో పెట్టుకుని డీఓ గారు ఏంటంటే వాళ్ళ రోడ్డు మీద పడతారని పర్మిషన్ రోజు రాలేదు. ఈ రోజు స్టార్టింగ్ ఒక రోజు వచ్చి 10 రోజులు 50 రోజులు నాకు రాకుండా కూర్చుంటున్నాను. నేను నా పిల్లలు అయితే ఇక ఆర్డర్ కప్ ఏ రోజు ఏ రోజు ఉండదు పక్కన పెట్టు. ఈ రోజు వచ్చినట్టే రోజు ఒక రోజు వచ్చి పేపర్లో 4 నెలల పోరాటం అదే చెప్తున్నా. ఈ రోజు పోరాటం కాదు ఇది 4 నెలల పోరాటం. 10 రోజులు పోరాటం కాదు.
అందరికీ నమస్తే. నేను మీ రమేష్ గౌడ్, తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ రోజు మనం ఒక నిజాన్ని బయట పెట్టబోతున్నాం. కిస్మత్పూర్ లో ఉన్నటువంటి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క భాగవతాన్ని బయట పెడుతున్నాం. అమాయకమైనటువంటి పేరెంట్స్ ను మోసం చేస్తూ లక్షల రూపాయలు పేరెంట్స్ నుంచి వసూలు చేస్తూ ఈ స్కూల్ కు ఎలాంటి ప్రాపర్ పర్మిషన్స్ లేవు. ఎందుకోసం అంటే ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఈ స్కూల్ యొక్క పర్మిషన్ కాపీస్ ఇవన్నీ కూడా అక్షర స్కూల్ అని ఉండాలి. ఇంటర్నేషనల్ ఎక్కడ కూడా లేదు ఈ స్కూల్ కు. ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్ స్టేట్ సిలబస్ పేరు మీద నడుస్తుంది. సిబిఎస్ లేదు, కేంబ్రిడ్జ్ లేదు, ఏ సిలబస్ లేదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. జియో కాపీ వీళ్ళ పర్మిషన్ కాపీలే చెప్తున్నాయి. కాబట్టి ఇవన్నీ పెట్టుకొని ఇంటర్నేషనల్ అన్న బోర్డు పెట్టుకొని ఇక్కడ ఒక హంగామా క్రియేట్ చేసి అమాయకమైనటువంటి ఇక్కడ కార్యాలయంలో ఏదైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నటువంటి అనేక మంది పేరెంట్స్ ను మోసం చేస్తూ ఈ యొక్క ఆర్భాటం చేస్తూ బోర్డులు పక్కన పెట్టుకొని ఇది 8th క్లాస్ వరకు పర్మిషన్ ఉంటే ఇక్కడ 10th క్లాస్ వరకు పర్మిషన్ ఉందని పెట్టేసి ఇంకా సిబిఎస్ఈ సెంటర్ అని పెట్టేసి పేరెంట్స్ నుంచి లక్షల రూపాయలు దొబ్బుతూ ఈ రోజు సామాన్య ప్రజలను మోసం చేస్తూ ఆ పిల్లలకు అన్యాయం చేస్తున్నటువంటి ఈ స్కూల్ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, స్కూల్ ని వెంటనే సీజ్ చేయాలని గత 4 నెలల నుంచి పోరాటం చేస్తుంటే అది డిఈఓ గారి పైన వెళ్ళింది. అనేక మంది దీని వెనకాల అనేక మంది రాజకీయ శక్తులు దీని వెనకాల కూర్చున్నాయి. వాళ్ళ నుంచి కూడా ప్రెజర్స్ వస్తాయి. మనం ఎక్కడ కూడా తగ్గనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులలో డిఈఓ గారి పైన ప్రెజర్ తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఈ స్కూల్ కు రోజు 10,000 రూపాయలు పెనాల్టీ వేసినటువంటి పరిస్థితి. 20 రోజుల తర్వాత ఈ యొక్క స్కూల్ బోర్డు కానీ ఇవన్నీ కూడా సమాధానం చెప్పకపోతే ప్రతిరోజు 50,000 రూపాయలు పెనాల్టీ డిఈఓ గారు చేస్తున్నట్లుగా మనకు ఒక కాపీ ఇచ్చారు. ఈ రోజే స్కూల్కి అందింది. ఎందుకోసం అంటే ఫైనల్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా డిఈఓ గారికి 80% రిప్లై ఇవ్వలే. సో డిఈఓ గారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ స్కూల్ ను సీజ్ చేస్తే పిల్లల భవిష్యత్తు ఆగమైతే అనే ఉద్దేశంతోన ప్రస్తుతం ఈ అకాడమిక్ ఇయర్ వరకు 10,000 రూపాయలు పెనాల్టీ, 50,000 రూపాయలు వేసి నెక్స్ట్ ఇయర్ యొక్క స్కూల్ ని సీజ్ చేయాల్సిందిగా డిఓ గారి ఆదేశాలు పక్కా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ కూడా గమనించాలి. ఈ స్కూల్ కి ఎలాంటి ప్రాపర్ ఎలాంటి పర్మిషన్స్ లేవు. కాబట్టి ఈ యొక్క తెలంగాణ సోషల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ విజయంగా ఈ రోజు ఇది చెప్పుకో జరుగుతుంది. ఇలాంటి స్కూళ్ళు ఏవైనా పర్మిషన్ లేకుండా గండిపేటలో 40 స్కూళ్ళు పర్మిషన్ లేకుండా నడుస్తున్నాయి. వీటన్నిటిని తక్షణమే సీజ్ చేసుకోవాల్సిందిగా తెలంగాణ స్టూడెంట్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తుంది. లేకపోతే ఇదే పరిస్థితి ప్రతి ఒక్క స్కూల్ కూడా రాబోయే కాలంలో చూపిస్తామని తెలంగాణ స్టూడెంట్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తుంది.